హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ జీకే క్లాసెస్. ఈరోజు మన టాపిక్ జిఎస్టి అంటే వస్తు సేవల పన్ను. దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందుకోసం ఈ వస్తు సేవల పన్నును భారతదేశంలో అమల్లో తీసుకురావడం జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని అమలుపరిచిన దేశం ఫ్రాన్స్ 1954. ప్రస్తుతం ప్రపంచంలో 160 పైగా దేశాలు జిఎస్టీని అమలుపరుస్తున్నాయి. భారతదేశంలో జిఎస్టీని అమల్లో తీసుకురావాలని మొట్టమొదటి ప్రతిపాదించిన వ్యక్తి విజయ్ కేల్కర్. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రాల ఆర్థిక మంత్రులచే ఒక సాధికారిక కమిటీని నియమించింది. ఆ కమిటీకి ఆనాటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఆసిమ్ దాస్ గుప్తా నాయకత్వం వహించడం జరిగింది. ఆ కమిటీ 2009లో ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. ఆ రోడ్ మ్యాప్కు అనుగుణంగా 2011లో మొట్టమొదటిసారిగా 115వ రాజ్యాంగ సవరణ బిల్లును జిఎస్టీ కోసం ప్రవేశపెట్టారు. అది విఫలమైంది. ఆ తర్వాత 2014లో 122వ రాజ్యాంగ సవరణ బిల్లును జిఎస్టీ కోసం లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించి ఆ తర్వాత 2016 ఆగస్టు 3న రాజ్యసభ కూడా ఆమోదించడంతో మళ్ళీ రెండవసారి లోక్సభలో ఆగస్టు 8, 2016న ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇలా రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సెప్టెంబర్ 8, 2016న సంతకం చేయడంతో జిఎస్టీ చట్టంగా మారడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టము. అయితే జిఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 269A మరియు 279A నిబంధనలు పొందుపరచడం జరిగింది. 279A ప్రకారం జిఎస్టీ అమలు విషయంలో వివాదాలు ఏర్పడినప్పటికీ లేదా సలహాలు ఇవ్వడం కోసం వివాదాలని పరిష్కరించేందుకోసం జిఎస్టీ గవర్నింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్కు చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక మంత్రి, సభ్యులుగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రులు మరియు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉండడం జరుగుతుంది. అయితే జిఎస్టీని 3 రకాలుగా విధిస్తారు. ఒకటి కేంద్ర జిఎస్టీ, రెండోది రాష్ట్ర జిఎస్టీ, మూడోది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అకార్డింగ్ టు ఆర్టికల్ 269A. జిఎస్టీని మొదట అమలులో తీసుకొచ్చినప్పుడు 0 స్లాబ్ రేట్, తర్వాత వచ్చేస్తే 5%, 12%, 18%, 28%గా ఉండేది. అయితే సెప్టెంబర్ 22, 2025 నుంచి జిఎస్టీ స్లాబ్ రేట్లో మార్పులు చేయడం జరిగింది. 12% స్లాబ్ రేట్ను తొలగించి 40%గా పొందుపరచడం జరిగింది. అయితే నిత్యావసర వస్తువులపైన 0%, పెరుగు, తర్వాత వచ్చేస్తే వెన్న, నెయ్యి ఇలాంటి వాటిపైన 5% జిఎస్టీ ఉంటుంది. 18% జిఎస్టీ టీవీలపైన కానీ, ఫ్రిడ్జ్లపైన కానీ, ఎయిర్ కండిషన్లపై 18% ఉంటుంది. మరి 350 లోపు సీసీ చిన్న కార్లపై కూడా 18% జిఎస్టీ ఉంటుంది. 40% లగ్జరీ కార్స్ పైన మరియు పొగాకు ఉత్పత్తులపైన, బెట్టింగ్ పైన, గ్యామ్లింగ్ పైన 40% ఉంటుంది.